యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రత్నం, నా డిన్నర్ అయిపోతుంది. జ్యూస్ చేసావా? చేస్తాను మేడం. అన్నీ నేను గుర్తు చేయాలంటే ఎలా? టైం టు టైం కరెక్ట్గా ఇవ్వాలని తెలీదు. గో ఫాస్ట్. వస్తాడు బేబీ, డోంట్ వరీ. హ్యావ్ ఇట్. అన్నయ్య వచ్చాడు. హండ్రెడ్ ఇయర్స్ నాన్న, నీ గురించే అనుకుంటున్నాం. నానా, పేపర్లో నా ఫోటో ఎందుకు వేశారు? అలాంటివన్నీ నాకు నచ్చవని తెలుసు కదా. రేపు మేడ్ ఇన్ హెవెన్ 25th యానివర్సరీ ఒక్కటే కాదు నాన్న, మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. మీరు చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. రాధ నాన్న, మాకు నువ్వు రావాలనున్నా ఐ నో కదా. బట్ మీ చెల్లి శ్రీ నీ ఫోటో కూడా వెయ్యాలని పట్టుబట్టారు. సో నా కోసం రారా? వచ్చిన వాళ్ళందరూ మీ పెద్దబ్బాయి ఏడని అడిగితే ఏమని చెప్తాం? అవునరా, అంత పెద్ద ఈవెంట్కి నువ్వు రాకపోతే ఎలాగా? నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళము, ఫిక్స్. ప్లీజ్ అన్నయ్య. సరే, మీకోసం వస్తాను. కానీ కొద్దిసేపే ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యిరా, భోంచేద్దు గానీ. మనకి ఇంకా ఉద్యోగం వచ్చేసింది కాబట్టి. చిన్నక్క, ఇంకా పర్మనెంట్ కాలేదనోగా. మన పర్ఫార్మెన్స్ కి అది వస్తుందిలే హరి. అవునా? చెప్పు చెప్పు. అదే, 1,00,000 రూపాయలు అమ్మేస్తే మనకి 3,000 వస్తుంది. నువ్వు ఎన్ని లక్షలను అందిస్తావే? చూడాలమ్మా, ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ వస్తుంది కదా. తాకట్టు పెట్టిన నీ నెక్లెస్ త్వరగా విడిపించవచ్చు. అక్క పెళ్లి కుదిరాక వాటికి కావాలిగా. ఎంత పిండేస్తే అంత రొట్టె వస్తుంది. అక్క, నీ చాలా పెద్ద రొట్టె కావాలక్క. మరీ అంత కష్టపడద్దు కృష్ణ, ఆరోగ్యం చెడిపోతుంది. గోవిందా, అవునమ్మా, ఎంతవరకు కుదిరితే అంతవరకు చెయ్యి. ఏమైందిరా? అక్కడికేనా? వాళ్ళు రావద్దని ఏం చెప్పలేదురా. అసలు ఆ చోటుకి నువ్వెందుకు వెళ్ళాలి నాన్నా? అక్క పెళ్లి చెడగొట్టినోడింటికి నువ్వు కాపలాగా వెళ్ళడమేంటి? అవునయ్యా, అన్ని మాటలన్న అతనింటికి డ్యూటీకి వెళ్తావా? అంతోటి జాబ్ ఇక్కడ రాదా? వదిలేవయ్యా. ఉన్న ఉద్యోగం ఉన్నట్టుండి మానేస్తే ఎలా రాణమ్మా? పెరుగుతున్న ఖర్చులకి ఒక ఆదాయం తగ్గితే కష్టమైపోదు? నచ్చని చోట నిన్ను పంపడం మాకిష్టం లేదయ్యా. వేరేది దొరికే వరకు వెళ్తాంలే. వాళ్ళు ఇంకొకళ్ళని చూసుకోవాలి కదా. అది వాళ్ళ కర్మలే గాని నాన్నా, వేరేది నేను రేపు ఈ పాటికి సెట్ చేస్తాను. అటు వెళ్దూలే. సరే కృష్ణ, వెళ్ళొస్తాను. అన్నం తిన్నారా నాన్నా? తిన్నాన్రా. మీరందరూ తినేసి పడుకోండి. బాబాయ్తో మాట్లాడతా. అమ్మాయిలు, త్వరగా అన్నాలు తినేసి పడుకుందాం. పొద్దున్నక్కని గుడికి తీసుకెళ్లి నవగ్రహాల పూజ చేయించాలి. పదండి. శర్మగారు చెప్పారమ్మా? దోషాలేవైనా ఉంటే పోయి మంచి సంబంధం దొరుకుతుందని చెప్పారే.
పదండి, త్వరగా తినేసి పడుకుందాం. నా ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చూపులు ఎలా పెడతావు? ఎంతకైనా తెగించి పెళ్లిళ్ళు చేయాలన్న కాన్సెప్ట్ పెట్టుకోకండి. అవుట్ 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 అవుట్. ఈ రాహు వచ్చాడేంటి? చీచి, కళ్ళు మూస్తే ఈ రాహువే వస్తున్నాడు. నా కళ్ళలో వాడా? నా మైండ్ని బాగా డిస్టర్బ్ చేసినట్టున్నాడు. అది బాగా చిరాకు పడిపోయినట్టుంది. అదే తప్పించేస్తుంది. నిద్ర పోకపోయినా పర్వాలేదు కానీ కళ్ళు మాత్రం మూయను. వదిలేండి. నా కొద్ది పెళ్లి. కూర్చోవయ్యా, కూర్చో కూర్చో కూర్చోమంటే కూర్చో. వస్తున్నా. నా కొద్ది పెళ్లి. కూర్చో. వదలండి. కూర్చోవయ్యా. వదలండి. కూర్చో. మాట్లాడుకో. వదలండి. కూర్చోమంటుంటే నా కొద్ది పెళ్లి. తాళిబొట్టు తీసుకోను ఆయన. కట్టు వద్దు. కట్టు. కట్టవయ్యా. వద్దు. నా కొద్ది పెళ్లి. వద్దు. నాకొద్దు. మామాజీ నో నో. ఛీ! నా ఊహల్లో కూడా లేని దరిద్రం నా కల్లో రావడం ఏంటి? ఈ పిశాచి ఎక్కడికెళ్ళినా తగులుతూనే ఉంది. మైండ్ దాన్నే ఓన్ చేసుకుంటున్నట్టుంది. కళ్ళు మూస్తే ఇంకా అదే వస్తుంది. కళ్ళు మూయను. పడుకోను. పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి పడుకోను. తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల. అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా. చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు నన్ను చుట్టుముట్టాయే నీ ఊహలే. పుట్టలు నవేలు పెడితే చీమ కుట్టినట్టు నన్ను పట్టి కుట్టాయిలే. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి నా కారులో కూర్చున్నారా? లేదన్నయ్య, ఈరోజు మమ్మ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, గుడికెళ్ళి అర్చన చేయిద్దాం అనుకుంటున్నాం. అనుకోండి, దానికి వేరే కార్లు ఉన్నాయి కదా. ఎక్కడ్రా, అన్ని మేడ్ ఇన్ హెవెన్ దగ్గర బిజీగా ఉన్నాయి కదా. నాకు వర్క్ ఉందిరా. నువ్వే మాకుంది. చెల్లి, అన్నయ్య, మాకు తెలీదు, మమ్మల్ని గుడికి తీసుకువెళ్లాల్సిందే. వినర్గా
నన్ను మాత్రం లోపలికి రమ్మని ఇబ్బంది పెట్టద్దు. ఓకే. మళ్ళీ అదెందుకురా, గుడికేగా వెళ్ళేది. ఎక్కడ ఏ వండర్ కనిపిస్తుందో తెలియదు కదరా. రెడీగా ఉండి క్లిక్ అనిపిస్తా. అనిపించుకో. గోవిందా, వీళ్ళింకా రారేంటి? అమ్మా వచ్చేసారా? ఏంటమ్మా అక్కని మిషన్ పెట్టుకోవద్దు అని చెప్పావంట, ఇంట్లో పెట్టొచ్చింది. ఎవరి మాటలు విని మాట్లాడాలే, పూజేగా చేసేది. ఇక్కడది అందరికీ కనపడాలా అని వద్దన్నాను. సరే అమ్మా, మీరు పూజ చేస్తూ ఉండండి, నేను బండి పెట్టొస్తా. త్వరగా షాప్కెళ్ళాలి. సరే కృష్ణ. ఉమ్. ఎక్కడా ప్లేస్ లేదే. హా, దొరికింది. హా బాబాయ్, గుళ్ళో చిన్న పూజ ఉంది బాబాయ్, వచ్చేస్తాను. ఇంకో ఫ్లోర్ ఖాళీ అయిపోవాలని బాగా దండం పెట్టుకోమా. అలాగే బాబాయ్. ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా రండి. అయిపోగానే వచ్చేస్తాం. ఈ దిక్కుమాలిన బండి ఆ పిశాచిది కదా, ఇది వచ్చిందా? దీనికి ఇంత ప్లేస్ కావాలా? నిద్ర లేకుండా చేసావు కదా పిశాచి, తీసి పారేస్తా. హలో, చెప్పు శేషు. ఓకే బాబాయ్, వచ్చేస్తాను. అయ్యో, బండి తాళం మర్చిపోయానే. హా? ఎవరికి రా, నా బుజ్జి తల్లిని పక్కన పెట్టేసేంత ధైర్యం వచ్చిందా? రాహువా, ఈ బిల్డప్ బండి నీదే కదా? తెల్లారేదాకా కంటి మీద కునుకు లేకుండా చేసిందే కాక నా బంగారాన్ని తీసి నీ బోడి బండిని పెడతావా? చెప్తా. మ్యాటర్ చెప్పకుండా సోది చెప్తావేంటి శేషు? ఓ కంపెనీ వాళ్ళు న్యూ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశారు బాసు. మన రెగ్యులర్ మీటింగ్ జరిగే హోటల్లోనే మీటింగ్ అరేంజ్ చేశాను. 1 అవర్లో ఉంటుంది. ఆ ప్రోడక్ట్ అంత క్వాలిటీతో కూడా ఉండాలి. అదే బాసు, ఓకే అనుకుంటేనే ప్రొసీడ్ అవ్వచ్చు. అది నువ్వు చెప్పొద్దు, నేను చెప్పాలి. వస్తా.
నిన్ను భరించడం నా వల్ల తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడి వల్ల వదరా సామె. కర్మ. వాట్? ఏయ్ మర్యాదగా వచ్చి తాళం తీ. ఏయ్ ఆగు. ఏయ్ ఆగు. ఏయ్ విష్ణు, కృష్ణ త్వరగా షాపుకి వెళ్ళాలని చెప్పింది కదా. బాగా దండం పెట్టుకుని వినాయక స్వామికి దీపం పెట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు. నేనీ లోపు వెంకన్న దగ్గర అర్చన చేయిస్తాను. హ్మ్? హ్మ్. ఏయ్ ఆగు. స్వామి, నాతో పాటు ఇంకా ముగ్గురున్నారు. ఇప్పటికే భారంగా మారాను, ఇంకా ఎక్కువ కాకూడదు. నాకు దొరికే సంబంధం నా వాళ్ళకి తక్కువలో అయ్యేటట్టు చూడు. విష్ణుప్రియ పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. హ్మ్. ఇక్కడ అన్ని చూసినవే ఉన్నాయి. కెమెరాలో బంధించడానికి ఏ వండరు కనిపించట్లేదు. వావ్, ఏంటి నా గుండెల్లో గంటలు కొట్టినట్టున్నాయి. ఈ అమ్మాయి నా కంటికి వండర్లా కనిపిస్తుంది. ఏయ్ పిశాచి ఆగు. ఇదిగో ఇలా వెంట పెడితే బాగోదు. నువ్వు ఇప్పుడు వచ్చి తాళం తీయకపోతే మర్యాదగా ఉండని చెప్తున్నా. సారీ అండి. అంత గట్టిగా తొక్కేశాను, అయినా పాప నవ్వుతున్నాడు. వచ్చింది ఫోటోకి రా, నొప్పి పక్కన పెట్టి పద. ఇదిగో నా గురించి నీకు తెలీదు, దగ్గరికి రాకు. నా గురించి నీకేం తెలుసు? ఏం చేస్తావు?
ఆ? మీదకొస్తున్నావేంటి? కొడతావా? ఏయ్, ఆగు ఆగు ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది. భాషలేని ఊసులాట సాగుతున్నది. ఏంటి? ఆ, ఏంటి నువ్వేం చేస్తున్నా వదిలేస్తున్నానని రెచ్చిపోతున్నావా? అన్నీ నువ్వే చేసావు. ఇప్పుడు నా బండి తీసేసి నీ కారు పెట్టుకున్నావు. ఊరుకోవాలా? నా పూజ పూర్తయి నేను వెళ్లే వరకు ఆ బండి అలాగే ఉంటుంది. ఇంత లేవు ఏంటి నీ ధైర్యం? అడ్డు తప్పుకో, చెప్తా. పారిపోదామనా?